ఆయన మారు మనసు పొందాడు. ఇలాగ వాక్యం విన్నాడు. అయ్యా మరి ఏంది, ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించుకో, ఒకసారి తీర్పు ఉంది. మరి ఈరోజు పరిస్థితి కాదు, రేపొద్దున దేవుని ఎదుట నిలబడాలి. ఈరోజు నువ్వు ఏది చేసి చనిపోయినా రేపొద్దున ఫలం కుటుంబం అంతా అనుభవించాలి అని వాక్యం చెప్తున్నారు కదా. ఓరే నాయన అని యేసు ప్రభు నమ్ముకొని బాప్తీసం పొంది భార్యకి చెప్పాడు, అమ్మా నా జీతం 10,000. స్తోత్రం చెప్పండి అండి. ఇదివరకంటే 10,000కు మించి ఏడోసాడ తెచ్చిచ్చేవాడిని. 10,000 నేను ఇప్పుడు మారు మనసు పొందా కాబట్టి నేను ఏమీ తేలేను. రూపాయి టీ కూడా దాక్కుండా నీ చేతిలో పెడుతున్నా, ఎందుకంటే నేను మారు మనసు పొందా, ప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. ఇక ఆమెకి ఎప్పుడు భర్త అంటే భయపడిపోయి వణికిపోయేది. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే మారాడో ఏమో పెత్తనం ఎక్కువైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమో పెత్తనం ఎక్కువైపోయింది, ఆయనకి అల్లాడిస్తూ ఉంది. ఈయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక వెళ్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, భక్తిగా ఉంటున్నాడు. ఆ 10,000తోనే ఎట్టగొట్ట సర్దుకోమ్మా అని చెప్తున్నాడు. ఆమె వచ్చి ప్రతి దినం ఏదో ఒక గొడవ, ఏదో ఒక రభస. కానీ ఈయన మాత్రం దేవుణ్ణి ఎరిగిన వాడు కనుక మౌనంగా దేవుని వైపు చూస్తున్నాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈయన ఆ చెరస అక్కడ ఉన్న తన డ్యూటీలో ఉన్నప్పుడు, వాస్తవానికి ఆయన లేడు, ఒక ఖైదీ తప్పించుకున్నాడు. ఇది నిజంగా జరిగిందండి. స్తోత్రం చెప్పండి. ఒక ఖైదీ తప్పించుకుంటే వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎవరున్నారు, ఈయన మీద పెట్టేశారు. మేం కాదండి పలానోడు అని ఆయన మీద పెట్టేశారు. మాట్లాడలేనోడని, ఇక దేవుణ్ణి నమ్ముకున్నాడని మొత్తం కలిసి ఆయన మీద పెట్టారు. ఈయన సస్పెండ్ చేశారు. ఏం చేశారు చెప్పండి అండి. సస్పెండ్ చేయగానే ఇక ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమనిద్దో, ఎవరు హోమ్ మినిస్టర్. ఏం మినిస్టర్? హోమ్ మినిస్టర్ అంటే ఏంది? ఇంటికి ఆమె కదా మినిస్టర్. స్తోత్రం. మనం కాదులేండి, అక్కడ గురించి చెప్తున్నా. స్తోత్రం. ఏమనిద్దు అని వెళ్ళి, అమ్మ ఇది అన్యాయం జరగబడింది, అన్యాయం చేశారమ్మా, నా మీద లేనిపోయిన పెట్టారు. అయినా భయం లేదు, దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన చేసి కానీ పరిస్థితులు ఎట్ట అయినాయి, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఇల్లు చూడు అన్నీ ఖాళీ, పైపెచ్చు ఇదొకటి వచ్చి పడింది, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇంకా దేవుడు లేదు గీవుడు లేదు అంటే, అమ్మ నువ్వు అట్ట అనబాక, దేవుడు గొప్పోడు, మనం నీతిగా బతుకుతున్నాం, ఆయన సహాయం చేస్తాడు అని చెప్తే ఇక ఈయన లేదండి. ఉదయం లేవడం, తలకు స్నానం చేయటం, బైబిల్ ముందేసి కూర్చొని ప్రార్థన, స్తోత్రం అని పాటలు పాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మధ్యాహ్నం వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతాడు. ఏమొక మైండ్ పోతుంది, ఏందయ్యా ఏంది మన పరిస్థితి, మనం ఎలా బతకాలి, ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేసేది, ఇంక చేసేది ఏముంది, దేవుడు ఉన్నాడు. స్తోత్రం. ఆయన ఏదో ఒకటి చేస్తాడమ్మా, భయపడొద్దని ఇక ఆయన కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ప్రభువా అందరూ అన్యాయం చేశారయ్యా, మరి నేను నిన్ను నమ్ముకున్నా, ఇదివరకు అంటే వేరు, ఇప్పుడు నేను నిన్ను నమ్ముకున్నా, మరి ఈ పరిస్థితుల్లో నాకు నువ్వే సహాయం చేయాలి. నా భార్యకి ఏం తెలియదు కనుక ఏదేదో అంటుంది, ఆమె కూడా నమ్మాలి కనుక నువ్వు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే తన భక్తి ఎప్పుడూ కన్నీరు కార్చని కఠినాత్ముడు, ప్రార్థన అనగానే కన్నీరు కార్చి ప్రభువుని అడుగుతుంటే భార్య కూడా మోకరించిందండి. సభలు కొట్టిన దేవుని స్తోత్ర. భార్య కూడా మోకరించి ప్రార్థన చేస్తుంది, అయ్యా యేసయ్యా మాకు సహాయం చేయాలి. 2 రోజుల తర్వాత ఒక లెటర్ వచ్చింది. ఏంటో తెలుసా, అయ్యా మేము ఎంక్వైరీ చేశాం, నీ తప్పేమి లేదు, నిన్ను అనవసరంగా సస్పెండ్ చేశాం, సస్పెండ్ చేసినందుకు క్షమాపణ అడుగుతున్నాం, నీ జీతం కూడా పంపిస్తున్నాం, అంత మాత్రం కాదు నీకు ఇంకో శుభవార్త, నీకు ప్రమోషన్ ఇస్తున్నాం అన్నాడంట. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈరోజు నీతిగా మంచితనంగా యథార్థంగా దేవునికి భయపడి బతుకుతుంటే పక్కన వారు అన్యాయం చేస్తున్నారేమో, మనవారే మనల్ని మోసం చేస్తున్నారేమో, అన్ని విషయాల్లో నోట్లో నేలకు లేని వాళ్ళు ఏముందలో ఏది చెప్పినా నమ్మేస్తారని అన్ని రకాలుగా మాయమరాఠీలు చేసేసి ఇబ్బంది పెడుతున్నారేమో. నువ్వు దేవుని బిడ్డవైతే నీ జోలు వస్తే మాత్రం వారు మామూలుగా ఉండవు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించువాడు. అయితే మనం ఏం చేయాలి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఏం చేయాలండి, ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు నయమాను బాగుపడ్డాడు. కారణం దేవుని మాట. నీళ్ళల్లో ఏమి లేదు. మొన్న ఒక పాస్టర్ గారండి, నేను వెళ్ళా పొరపాటున ఆ కూడికి, ఆయన కృతజ్ఞత కూడిక అని మీకు కూడా చెప్పాలి కాబట్టి కృతజ్ఞత కూడిక నన్ను పిలిచారు. నేను ఫస్ట్ వాక్యం చెప్పి కూర్చున్నా. ఆయన చెప్తున్నాడు, దేని గురించి చెప్పాడు తెలుసా, ఆ ఇంట్లో కృతజ్ఞత జరిగింది దాని గురించి చెప్పట్లా. నూనెలు అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? నూనె.
ఏంది ఈరోజు పాస్టర్లు అందరూ నూనె నూనె, ఇదిగో